హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి చింతామణి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ చింతామణి టెంపుల్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం కొప్లా జిల్లా అనేగొంది గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ కి చింతామణి అనే పేరు ఎలా వచ్చింది, ఈ చింతామణి టెంపుల్లో చూడవలసిన ప్రదేశాలు చూద్దాం రండి. ఈ చింతామణి దేవాలయము మహాశివునికి అంకితం చేయబడిన దేవాలయం. ఈ దేవాలయంలో కొన్ని శతాబ్దాల క్రిందట చింతామణి సాధువు ఈ ప్రాంతంలో నివసించి ఈ ఆలయంలో తపస్సు చేయడం వలన ఈ టెంపుల్ కి చింతామణి పేరు వచ్చింది. చింతామణి అనే పదానికి కోరికలను తీర్చే రత్నమని అర్థం. దీనిని బ్రాహ్మణ మరియు బౌద్ధ సంప్రదాయాలు రెండిటిలోనూ సమానంగా భావిస్తారు. ఈ ప్రదేశము రుష్మిక పర్వతంపై ఉంటుంది. ఇది రామాయణ కాలంలో కిష్కింద అని పిలిచేవారు. ఈ కిష్కిందలో వాలి, సుగ్రీవులు రాజులుగా ఉండేవారు. ఈ కిష్కిందలో చాలా టెంపుల్స్ అయితే కవర్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. సో లోపలికి ఎంటర్ అవుతూనే మనకి కాశీ విశ్వేశ్వర స్వామి పాదాలు అయితే ఉన్నాయి. ఇక్కడ రెండు చూద్దాం రండి. చూడండి పాదాలు ఎలా ఉన్నాయి. ఈ చింతామణి టెంపుల్ కాంప్లెక్స్ చాలా పురాతనమైనది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ పవిత్ర తుంగభద్ర నదికి ఆనుకుని ఉండటం వలన మరింత అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. అందువలనే చాలా మంది ఈ టెంపుల్స్ అయితే చూడడానికి టూరిస్టులు అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో ఈ వీడియోలో ఇక్కడ ఉన్న అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేశాను. ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ దీపస్తంభము వచ్చేసి రుద్రాక్ష మండపం ఎదురుగా ఉంటుంది ఇది. అలాగే ఇక్కడ కుడివైపున మరియు ఎడమ వైపున గరుడ్మంతుడు అలాగే హనుమంతుడు అయితే ఉన్నారు ఇక్కడ. అలాగే ఈ రుద్రాక్ష మండపం వచ్చేసి అప్పట్లోనే యజ్ఞాలు యాగాలు అయితే చేసేవారంట. చూడండి లోపల ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది ఎల్లప్పుడూ కూడా క్లోజ్ చేసి ఉంటారన్నమాట ఈ గేట్స్. రండి పైకైతే వెళ్దాము. సో ఈ చింతామణి టెంపుల్ కాంప్లెక్స్ లోన ఈ శివలింగమే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ టెంపుల్లో ఈ శివలింగం ఉన్న దేవాలయం చాలా పురాతనమైనది, అలాగే చాలా ప్రత్యేకమైనది కూడా. సో టెంపుల్ ఎంట్రన్స్ లో మనకి ఎడమవైపు మరియు కుడివైపున ద్వారపాలకులతో ఉన్నారు. రైట్ సైడ్ వచ్చేసి నంద మరియు లెఫ్ట్ సైడ్ సునంద అన్నమాట. అంటే నంద సునంద. సో ఆ పైన వచ్చేసి శివపార్వతులు. లోపల వచ్చేసి 4 స్తంభాలతో మండపంతో ఉంది. ఆ మండపం మొత్తం కూడా రుద్రాక్షలతో అలంకరించి చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో అలాగే అక్కడ కనిపించేది అమ్మవారు వచ్చేసి అన్నపూర్ణేశ్వర అమ్మవారు. అలాగే అమ్మవారి ముందు శ్రీచక్రం ఉన్న శివలింగం అది. ఇలాంటి శివలింగం చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి. కనిపిస్తుంది కదా ఆ శివలింగం మీద ఉన్న శ్రీచక్రం కూడా. సో ఈ మండపం చుట్టూ ఉన్న రుద్రాక్షలను కాశీ నుంచి తీసుకొని రావడం జరిగింది. సో అందువలనే ఈ దేవాలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ దేవాలయం వచ్చేసి దాదాపుగా 600 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం అన్నమాట ఫ్రెండ్స్ ఇది. ఈ దేవాలయంలో ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఈ రుద్రాక్ష మండపము. చూసే కొద్దీ చూడాలనిపిస్తూనే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ మండపము. ఈ చింతామణి టెంపుల్కి వచ్చినట్లయితే సో మీరు ఈ టెంపుల్ ముందే మనకి మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంతో కూడా తుంగభద్ర నది అన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మనకి శ్రీకృష్ణ దేవరాయల సమాధి కూడా కనబడుతుంది. చూస్తున్నారు కదా అక్కడ ఉండేది ఆడని చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి ముక్త నరసింహస్వామి దేవాలయము. ఈ దేవాలయం ప్రతిరోజు నిరంతరం ఉదయం పూట మాత్రమే పూజలతో చేస్తారు, తర్వాత క్లోజ్ చేస్తారు. ఈ దేవాలయానికి ఇరువైపులు కూడా ద్వారపాలకులతో ఉన్నారు. రండి నరసింహస్వామిని దర్శించుకుందాం.
ఈ చింతామణి టెంపుల్ కాంప్లెక్స్లో మరికొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. రెండు లోపలికి అయితే వెళ్దాము. సో లోపలికి ఎంటర్ అవుతేనే మనకి రైట్ సైడ్ ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. రెండు చూద్దాము. అలాగే మరొక వైపు శివలింగం ఉన్న టెంపుల్ కూడా ఉంది. చూడండి ఇక్కడ శివలింగం ముందే నందీశ్వరుడు, అలాగే అటువైపు గణేశుడు మరియు ఇటువైపు వచ్చేసి వీరభద్రస్వామి అయితే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ధ్వజస్తంభము కింద గోపాలకృష్ణుడు మరియు నంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మొత్తం కూడా నాగదేవత విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. సో అప్పట్లోనే మనకి నాగ సర్ప దోషాలు కానీ సర్పదోష నివారణ చేయడానికి అప్పట్లోన అంటే విజయనగర సామ్రాజ్యం ఉండే టైంలో కూడా మనకి అలాంటి దోషాలు అయితే ఉండేవన్నమాట అప్పట్లో కూడా. సో అలాంటి దోషాలు ఉండేవాళ్ళు ఈ తుంగభద్ర నదిలో పవిత్ర స్నానం చేసి సో నాగప్రతిష్ఠ అయితే చేసేవారు అన్నమాట. అలా చేయడం వల్ల వాళ్ళకి ఉండే దోషాలు అయితే తొలగిపోతాయని అప్పట్లోనే వాళ్ళు నమ్మేవారు అన్నమాట. అలా ప్రతిష్ఠించిన నాగదేవత విగ్రహాలు అన్నమాట ఇవన్నీ కూడా. చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం అన్ని నాగదేవత విగ్రహాలన్నీ, ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.